ఇవాళ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ సిటీలతో పాటు కొత్తగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల్, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, జగిత్యాల వంటి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 73,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీంతో ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పరీక్షలకి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు దాదాపు 599 నగరాల్లో దాదాపు 22 లక్షల మందికి పైగా కూడా ఈ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమయ్యేటటువంటి నీట్ ఎగ్జామ్ కి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ జరగబోతుంది. దాంతో పాటు అదేవిధంగా ఎగ్జామ్ కేంద్రాల వద్ద భారీ భద్రత, పోలీసులతోటి భారీ భద్రత నడుమ ఈ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎగ్జామ్ కేంద్రాల్లోకి మధ్యాహ్నం 1 గంటకే పరీక్షా కేంద్రాల్లోకి లోపే ఎలో అయ్యేలాగా కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోతున్నారు. దీంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73,000 మంది ఈ నీట్ ఎగ్జామ్ రాయకపోతున్నారు. 24 జిల్లాల్లో దాదాపు 199 కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి పరీక్షా కేంద్రాల వద్ద ఈ విద్యార్థులంతా కూడా నీట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి.